హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మన వీడియోలో కుర్తా సెట్స్ అయితే చూపిస్తాను. ఒకటి వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సింగిల్ కుర్తా అండి. సో ఫస్ట్ వన్ మంచి బ్లూ కలర్లో ఉంటుందండి. చాలా బాగుంది. కలర్ వచ్చేసి చాలా నిండుగా ఉంది. జస్ట్ మనకి 450 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది. చూసుకోవచ్చు. 3 పీస్ కుర్తా సెట్. దుపట్టా మనకి ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. చాలా స్మూత్గా ఉంది. కిందికి ఇలా స్కాలప్ డిజైన్ వస్తుంది కట్ వర్క్ స్టైల్లో. కంప్లీట్గా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అలాగే విత్ సీక్వెన్స్ పల్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. చున్నీ చాలా స్మూత్గా మెత్తగా మంచి ఫ్లోయింగ్ మెటీరియల్లో ఉందండి. ఇలా అలాగే ఇదే మోడల్లో ఇదే డిజైన్లో సేమ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నియర్లీ మనకి 4-5 కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. సైజ్ అయితే నేను ఎం సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను. సైజెస్ కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ 450 రూపీస్లో వచ్చింది. మనకి ప్యాంట్ చూసుకున్నట్లయితే బాటమ్ వేర్ అయితే చూసుకున్నట్లయితే ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఒకసారి మనం కుర్తీ అయితే కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. దీనికైతే హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా వచ్చాయి. అది చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి మంచిగా నెక్ అనేది ఇలా వీ షేప్లో ఇచ్చారు. కంప్లీట్గా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారండి. విత్ సీక్వెన్స్తో హైలైట్ చేశారు. వైట్ కలర్ మనకి సిల్వర్ స్టోన్స్తో అలాగే సిల్వర్ కలర్లో మనకి సీక్వెన్స్ కూడా ఇచ్చారనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో మనకి సిల్వర్ జరీలోనే ఇచ్చారు. నెక్ బాగుందండి. మనకి నెక్ కట్ అనేది. హ్యాండ్స్ అయితే మనకి స్లీవ్స్ చూసుకున్నట్లయితే ఫిష్ కట్ ఇచ్చారనమాట. మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. జూమ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి హ్యాండ్స్కి ఇలా స్లీవ్స్కి అయితే ఇలా పైన ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. సైడ్కి కట్ అనేది ఇలా ఫిష్ కట్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది. యూనిక్గా ఉందండి. కొత్త మోడల్ ఇలాంటి కట్ అనేది. మనకి కొంచెం కటింగ్ స్టైల్ అనేది ఫిష్ కట్ అంటారు కావచ్చు. మేబీ నాకంతా అది కటింగ్ గురించి అంత ఐడియా లేదు. బట్ ఇది మాత్రం కొంచెం యూనిక్గా కొత్తగా కనిపించి ఆర్డర్ పెట్టాను. స్లీవ్స్కి అయితే చాలా బాగా వస్తుందండి వర్క్. మనకి యోక్ పార్ట్ దగ్గర వర్క్ అయితే ఏ విధంగా వచ్చిందో నెక్ పార్ట్ దగ్గర స్లీవ్స్కి కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. కుర్తీ అంతా కూడా ఇలా మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారండి. ఎందుకంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది యోక్ పార్ట్ దగ్గర ఇచ్చారు, స్లీవ్స్కి ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. స్ట్రైట్ కట్ సైడ్ కట్ అయితే ఇచ్చారనమాట. మీరు బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఇలా ప్లెయిన్ అయితే వచ్చిందనమాట. కలర్స్ ఉన్నాయండి. కలర్ చాయిస్ ఉంది. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నచ్చిన కలర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే చందేరి కాటన్ అంటుంటాం కదండి. అలాంటి ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. తీసుకోండి నచ్చితే. ఇది వచ్చేసి ఒక మనకి ఫ్రాక్ అని చెప్పుకోవచ్చు, లేదంటే సింగిల్ కుర్తీ అని చెప్పుకోవచ్చు. దీని కింద మనం జీన్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే లెగ్గిన్ అయినా కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. మరీ షార్ట్గా లేదు, మరీ లాంగ్గా లేదండి. మీడియం లెంత్లోనైతే ఉంటుంది. మనకి సింపుల్గా బయట అలా అవుటింగ్కి అలా వెళ్ళినప్పుడు సాఫ్ట్గా అంటే కంప్లీట్గా ఎలా అంటే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ కొంచెం జార్జెట్ సిల్క్లోనే కొంచెం క్లాత్ అనేది చాలా మందంగానే వచ్చిందండి. మరీ సన్నగా లేదు. ఎందుకంటే మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, లైనింగ్ లేదు కాబట్టి చాలా బాగుంది. ఒకసారి తీసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ ఎన్నిసార్లు ఉతికినా బండకేసి బాధినా అసలు పాడవడం అన్నట్టు ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. అందులోనే మనకి ఇలా ఫ్లవర్ థీము అందులోనే డిజైన్ రావడం వచ్చింది కాబట్టి అంటే మనకి క్లాత్లోనే పైన పెయింట్ అలా వస్తే మనం వాష్ చేస్తే పోతుందేమో అనుకుంటాము. అలా కాదండి. క్లాత్లోనే ఇలా మనకి ఫ్లవర్ థీమ్తో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. అంబ్రెల్లా కట్ అండి. బాగుంది. చాలా బాగుంది. ఫ్రాక్ జస్ట్ 350 రూపీస్లో వచ్చింది. తీసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదంటే కామెంట్లో కూడా అడగచ్చు. క్లాత్ మీరు చూసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. మంచి స్పన్ మెటీరియల్లో బాగుంది. ఏ డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంది. స్లీవ్స్ మనకి షార్ట్ స్లీవ్స్ ఇచ్చారండి. ఓకేనా. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి.